డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. నేను మీకు కొన్ని వీడియో లింక్స్ పంపిస్తాను. నేను కాల్ చేసే వరకు అవి చూడండి. నేను మీకు కాల్ చేసి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్సు గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. 3-4 రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు చేయండి. నేను ముందు చెప్పబోయే వీడియోలలో వొకేషనల్ కోర్సెస్ అంటే స్కిల్ కోర్సెస్ చేస్తే లైఫ్ బాగుంటుందని చెబుతాను. అలాగని ఎవరు పడితే వాళ్ళు స్కిల్ కోర్సెస్ లో, వొకేషనల్ కోర్సెస్ లో సర్టిఫికెట్స్ ఇస్తే తీసుకోకండి. చాలా మంది ట్రస్ట్లు, అసోసియేషన్లు, కౌన్సిల్స్, ఎన్జిఓలలో, ఫౌండేషన్లలో సర్టిఫికేట్స్ ఇస్తారు. అలాంటి వాటి పట్ల అప్రమత్తముగా ఉండండి. అవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్. కొంతమంది యూనివర్సిటీ ఫేక్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తుంటారు. వాటి పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కాలేజ్ కానీ సర్టిఫికేట్ ఇస్తే దానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉండాలి. పర్టికులర్ స్టేట్ గెజిట్ లో ఆ యూనివర్సిటీ యాక్ట్ కనబడాలి. అలాగే ఆ యూనివర్సిటీకి వెబ్సైట్ నేమ్ చివర .ac.in అని గాని, .edu.in అని గాని ఉండాలి. .com, .org, .in.info అని ఉండకూడదు. ఇటువంటి విషయాలు చాలా వీడియోలలో ఇంతకు ముందు చెప్పాను. ఆ వీడియోల యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అవి చూడండి. మీకు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వెబ్సైట్ లో మీ ఎగ్జామ్ రిజల్ట్ కనబడాలి. నేను స్కిల్ కోర్సెస్ గురించి అద్భుతంగా చెప్పాను కదా అని 1 month 3 months అని స్కిల్ కోర్సెస్ లో ఎవరైనా ఇస్తే అవి తీసుకోకండి. ఏదైనా సర్టిఫికేట్ 6 months పైబడి ఉండాలి. అది యూజీసీ గుర్తింపు ఉన్న NSPF గైడ్లైన్స్ ప్రకారం సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ కోర్సెస్ అన్ని స్కిల్ కోర్సెస్ అని చెప్పి వెల్డింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కంప్యూటర్, స్టిచ్చింగ్, బ్యూటీ పార్లర్ ఇలా రకరకాల షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 నెలల లోపు ఇచ్చే సర్టిఫికేట్స్ కేవలం వర్క్ వచ్చు అని ప్రూఫ్ కోసం తప్ప అవి పై చదువులకు పనిచేయవు. ఇతర దేశాలలో జాబ్స్ కి పనిచేయవు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కి పనిచేయవు. క్వాలిఫికేషన్ లాగా రాసుకోవడానికి పనిచేయవు. 6 నెలల లోపు ఉన్నవి అకాడమిక్ అంటే చదువు క్రిందకు రావు. క్వాలిఫికేషన్స్ రాసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కోసం అప్లై చేసుకోవాలి. పై చదువులు చదవాలి. ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలి. ప్రమోషన్స్ కోసం మీరు సొంతముగా పర్టికులర్ ఫీల్డ్ లో సర్టిఫికేట్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే 6 నెలలకు పైబడిన యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి NSQF గైడ్లైన్స్ ప్రకారం సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే ఎగ్జామ్ రిజల్ట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన వెబ్సైట్ లో కనబడాలి. .com, .org, .in, .info మొదలైన ఎక్స్టెన్షన్లు కలిగిన వెబ్సైట్లలో మీ ఎగ్జామ్ రిజల్ట్ కనబడకూడదు. .ac.in లేదా .edu.in అనే ఎక్స్టెన్షన్లు కలిగిన వెబ్సైట్ లో మీ ఎగ్జామ్ రిజల్ట్ కనబడాలి. గుర్తుపెట్టుకోండి. మరి టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న వారికి, అల్లోపతి వైద్యం నేర్చుకొని చట్టపరంగా లీగల్గా క్లినిక్ పెట్టుకోవాలి అనుకునే వారికి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఎంతలా అంటే ఈ వీడియో మొత్తం చూసిన తరువాత మీరు తప్పకుండా ఈ వీడియోకు లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే ఈ వీడియో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మరెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వచ్చేద్దామా? ఇంతవరకు నా వీడియోలు CMS అండ్ ED గురించి చాలానే చూశారు. చూడలేని వారు ఎవరైనా ఉంటే లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వాటన్నింటినీ చూసేసేయండి. CMS అండ్ ED 18 months కోర్స్ గురించే కదా ఇంతవరకు వీడియోలలో చెప్పుకున్నాం. నన్ను చాలా మంది అడుగుతుండేవారు, సార్ 18 months కోర్సు పూర్తి అయిన తర్వాత దీనిపైన CMS అండ్ ED కోర్సు పెద్దది ఏమైనా ఉందా అని. ఎస్, ఇప్పుడు CMS అండ్ ED 18 months కన్నా పెద్ద కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ NSPF లెవెల్ 7 కింద అందిస్తుంది. NSPF అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్. NSPF లెవెల్స్ అంటే సర్టిఫికేట్ లెవెల్ 4, డిప్లొమా లెవెల్ 5, అడ్వాన్స్డ్ డిప్లొమా లెవెల్ 6, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ లెవెల్ 7,
పీజీ డిప్లొమా లెవెల్ 8, మాస్టర్ ఆఫ్ వొకేషనల్ అంటే మాస్టర్ డిగ్రీ పీజీ లెవెల్ 9, రీసెర్చ్ డిగ్రీ అంటే పిహెచ్డి లెవెల్ 10. చూసారా, సర్టిఫికేట్ లెవెల్ 4 నుండి మొదలుకొని పిహెచ్డి లెవెల్ 10 వరకు ఉన్నాయి. హైయెస్ట్ లెవెల్ పిహెచ్డి అన్నమాట. ఈ ఎన్ఎస్పిఎఫ్ లెవెల్స్ ఉన్న కోర్సెస్ అన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అకాడమిక్ ఇయర్ 2020-2021 లో యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. కొన్ని యూనివర్సిటీస్ ఈ ఎన్ఎస్పిఎఫ్ కోర్సుల కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. యూనివర్సిటీలు పెట్టుకున్న దరఖాస్తులను యూజీసీ పూర్తిగా పరిశీలించి అర్హత ఉన్న యూనివర్సిటీస్ కు ఈ కోర్సులను కండక్ట్ చేయమని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మన యూనివర్సిటీస్ కూడా పర్మిషన్ ఉంది. మన మెడికల్ కాలేజీకి కూడా యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉంది. నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిసినప్పుడు మన యూనివర్సిటీకి మన మెడికల్ కాలేజీకి ఉన్న పర్మిషన్స్ ను గవర్నమెంట్ వెబ్సైట్ లో చూపించడం జరుగుతుంది. ప్రైవేట్ వెబ్సైట్ లో లేదా నా సొంత వెబ్సైట్ లో కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో చూపిస్తాను. అన్ని ప్రూఫ్స్ చూపిస్తాను. ప్రైవేట్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్ ఎలా ఉంటుంది నేను ఇంతకు ముందు చాలా వీడియోలలో చెప్పాను. లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అవి చూడండి. లేకపోతే నన్ను కలిసినప్పుడు ఫేక్ వెబ్సైట్, ప్రైవేట్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ఎలా ఉంటుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అల్లోపతి అంటే ఇంతకు ముందు చెప్పాను, కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారికి చెబుతున్నాను. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సెలైన్స్ తో వైద్యం చేస్తారు కదా, దాన్నే అల్లోపతి ట్రీట్మెంట్ అంటారు. ఒక పేరే మోడర్న్ మెడిసిన్. ఈ అల్లోపతి ట్రీట్మెంట్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్ చదవాలి. అందరూ ఎంబీబీఎస్ చదవలేరు కదా. ప్రపంచంలో వైద్యం అందక అనేక మంది మరణిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఎంఎస్ అండ్ ఈడీ కోర్సు చేసిన వారు అల్లోపతి వైద్యం చేయవచ్చని చెప్పడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని సిఎంఎస్ అండ్ ఈడీ గురించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నో అబ్జెక్షన్ చెప్పింది. సుప్రీం కోర్టు సిఎంఎస్ అండ్ ఈడీ కోర్సు చేసిన వారు రూరల్ ఏరియాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ను పెట్టుకొని ప్రజలకు వైద్యం అందించవచ్చని తీర్పు ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నో అబ్జెక్షన్, అలాగే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన కొన్ని యూనివర్సిటీస్ 18 నెలల కాల పరిమితితో ఈ సిఎంఎస్ఎన్ఈడి కోర్సును కండక్ట్ చేస్తున్నాయి. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అండర్ ద నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ ను అనుసరించి అకాడమిక్ ఇయర్ 2020-21 నుండి ఈ సిఎంఎస్ఎన్ఈడిను 18 మంత్స్ కాకుండా పెద్ద లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీ అందరికి బిఏ, బీకామ్, బిఎస్సి, బిబిఏ, బిఎల్ ఇవి తెలుసు కదా. ఇవన్నీ 3 సంవత్సరాల కాల పరిమితి కలిగిన డిగ్రీ కోర్సెస్. ఈ బిఏ, బీకామ్, బిఎస్సి లాగే 3 సంవత్సరాల కాల పరిమితితో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ సిఎంఎస్ అండ్ ఈడీ కోర్సు వచ్చింది. సిఎంఎస్ అండ్ ఈడీ అంటే కమ్యూనిటీ మెడికల్ సర్వీస్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్. సిఎంఎస్ అండ్ ఈడీ ఇంతవరకు 18 నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు డిగ్రీలో కూడా ఉంది. ఈ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ సిఎంఎస్ అండ్ ఈడీ కోర్సు అయిన తరువాత మీరు డిగ్రీ చదువుకున్నాం అని చెప్పవచ్చును. డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అని ఎవరైనా అడిగితే అల్లోపతి ఇన్ సిఎంఎస్ అండ్ ఈడీ అని చెప్పండి. డిగ్రీలో ఈ కోర్సు ఉందని చాలా మందికి తెలియదు. అంతెందుకు, నేను చెప్పే వరకు మీకు కూడా తెలియదు. బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ సిఎంఎస్ ఈడీ కోర్సు చేస్తే కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1, మీరు సొంతముగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను పెట్టుకోవచ్చు, లీగల్ గా వైద్యం చేయవచ్చు. 2, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పైన మీ రిజిస్ట్రేషన్ నంబర్ వేసుకొని పేషెంట్ కు ప్రిస్క్రిప్షన్ రాయవచ్చును. 3, మీరు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చును. 4, అల్లోపతి వైద్యంలో మీరు ఒక గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివారు కాబట్టి సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఎంబీబీఎస్ చదువుకోలేని వారికి ఈ డిగ్రీ చాలా ఉపయోగపడుతుంది. 5, వైద్యం నేర్చుకున్నారు కాబట్టి ముందు మన కుటుంబానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మన కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మన ఇంట్లోనే ఒక వైద్యుడు ఉన్నాడని ఆ ఆనందం వెలకట్టలేనిది. 6, డబ్బులు కూడా వద్దనుకున్నా వచ్చేస్తాయి. వైద్య వృత్తి అలాంటిది. మీ వైద్యం నచ్చితే ప్రజలు కూడా ఆనందముగా మీకు డబ్బులు ఇస్తారు. 7,
జాబ్ చేయాలనుకుంటే అల్లోపతిలో CMSNED డిగ్రీ చదివాను అని హాస్పిటల్స్ లో మీ బయోడేటాను ఇవ్వండి. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నా సలహా ఏమిటంటే క్లినిక్ పెడితేనే మీ లైఫ్ బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేస్తానంటే చేయండి, అది మీ ఇష్టం. 8 BA చేసిన తర్వాత MA చేసినట్టు, BSc చేసిన తర్వాత MSc చేసినట్టు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ CMSNED చేసిన తర్వాత మాస్టర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ CMSNED కూడా చేయవచ్చు. BOC అంటే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, MOC అంటే మాస్టర్ ఆఫ్ వొకేషనల్, అంటే మాస్టర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ CMSNED కూడా చేయవచ్చు. దీని తర్వాత CMSNED లోనే PhD కూడా చేయవచ్చును. చూసారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అద్భుతమైన అవకాశాన్ని మనకి కల్పించిందో. ఇక 9వ పాయింట్, డిగ్రీ చదవకుండానే వైద్యం చేస్తున్నాను అనుకునే వారికి డిగ్రీ ఉంటే, అది కూడా చేస్తున్న వృత్తిలో డిగ్రీ ఉంటే అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో వర్ణించలేము. ఇక 10వ పాయింట్, మీ క్లినిక్ కు ఎటువంటి హెల్త్ ఆఫీసర్ వచ్చినా, పోలీసులు వచ్చినా మీ యూనివర్సిటీ డిగ్రీ చూడగానే ఓకే అద్భుతంగా ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక 11వ పాయింట్, మీరు అల్లోపతిలో డిగ్రీ చదువుకున్నారు అని తెలియగానే మీరంటే కిట్టన వాళ్ళు కానీ, బిజినెస్ అపోనెంట్స్ కానీ ఎవరైనా మీ మీద కంప్లైంట్ ఇవ్వలేరు. చూసారా ఎంత అద్భుతం. ఇక 12వ పాయింట్, CMSNED డిగ్రీ సర్టిఫికేట్ ను కలర్ జిరాక్స్ తీసి ఫ్రేమ్ చేయించి మీ క్లినిక్ ఎంట్రన్స్ లో ఉంచండి. అది చూసిన ఎవరైనా సరే మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. చూసారా ఈ కోర్సు చేయడం వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. MBBS చేయలేని వాళ్ళకి ఈ కోర్సు ఒక వరమనే చెప్పాలి. కాలేజ్ నేమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, affiliated to UGC అప్రూవ్డ్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కోర్స్ నేమ్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇన్ CMSNED, డ్యూరేషన్ 3 years, 6 semesters, ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్. ఫీజ్ టోటల్ 2,55,000 to 3 lakhs వరకు ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఫీజు పెరుగుతుంది. కోర్స్ మెటీరియల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో నేను రాసిన బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటుంది. చాలా మంది ట్రస్ట్లు, అసోసియేషన్లు, క్లినిక్స్, NGOsలలో సర్టిఫికేట్స్ ఇస్తారు. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. అవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్. యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన వెబ్సైట్ లో మీ ఎగ్జామ్ రిజల్ట్ కనబడాలి. ఇటువంటి విషయాలన్నీ ఇంతకు ముందు వీడియోలలో చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్స్ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలా ఉంది ఈ CMSNED కోర్సు గురించి? అద్భుతంగా ఉంది కదా. మరింత ఆలస్యం లైక్ సింబల్ అదిరిపోవాలి. విష్ యు ఆల్ ద బెస్ట్.